శరీరం పడిపోయే స్థితి వచ్చేసింది. ఆయనకి సర్కోమా వ్యాధి పుట్టి చేతి మీద పుండు పుట్టింది. నెప్పి అంతా ఒక చోట పెడితే సర్కోమా అని పేరు. అందులో ఉన్న చెడు నెత్తురు లాగేయడం కోసమని జలగలు తెచ్చి కరిపించారు. కరిపిస్తే ఆ నెత్తురు తాగేస్తున్నాయి. తాగుతుంటే ఆయన ఇలా కూర్చున్నారు. ఆ జలగలు ఎంతకి కింద పడకపోతే లాగేశారు, వాటిని లాగేసి కింద పడేశారు. అవి నెత్తురు తాగి కదలకుండా ఉన్నాయి. ఆయన చూసి అన్నారు, ఓహో వీటికి బ్రాహ్మీ స్థితి అబ్బిందే అన్నారు. నువ్వు అనగలవా? ఎవరో అన్నారు మీకు సర్కోమా వచ్చింది, పుండు పడింది అన్నారు. ఆయన అన్నారు, కాదు, శమంతకమని నా మోచి ఎక్కింది, ఎర్ర బంగారం పెడుతోందన్నారు నెత్తురు కారుతుంటే. ఆయన సాక్షి శరీరానికి. అది జ్ఞాని యొక్క స్థితి. కాబట్టి జ్ఞానిని అనుకరించే ప్రయత్నము చేయకూడదు. కానీ నిత్య నైమిత్తిక కర్మలు వారు ఎందుకు చేస్తారంటే, నేను చేయకపోతే వీడు నేను చెయ్యక్కర్లేదని మానేస్తాడేమో అని చేస్తారు. హృదయం రామచంద్రమూర్తి యందు రమిస్తోంది వాల్మీకి మహర్షికి. ఇప్పుడు ఆయన అన్నారు, నారదస్యతు తద్వాక్యం శ్రుత్వా వాక్య విశారద పూజయామాస ధర్మాత్మ సహ శిష్యో మహాముని. శిష్యులతో కలిసి నారద మహర్షిని అర్చించిన పిదప నారద మహర్షి వెళ్ళిపోయారు. సముహూర్తం గతే తస్మిన్ దేవలోకం మునిస్తదా జగామ తమసా తీరం జాహ్నవ్యాస్త్వ విదూరత. తమసా నదికి ఆయన మాధ్యాహ్నిక సంధ్యావందనం కొరకు బయలుదేరారు. ఎవరు? వాల్మీకి మహర్షి. ఇప్పుడు వెడుతున్నది మధ్యాహ్న కాలంలో సంధ్యావందనం చేసుకోవడానికి వెడుతున్నారు. సంధ్యావందనానికి ముందు స్నానం చెయ్యాలి. స్నానం చేయడానికి దగ్గరలో ఉన్నటువంటి తమసా నదీ తీరానికి వెడుతున్నారు. గురువు గారు తమసా నదిలో స్నానం చేసి సంధ్యావందనం చేయడానికి వెడుతుంటే శిష్యులు ఏం చేస్తారు? గురువుగారు సంధ్యావందనం చేసుకొస్తారంటే మనం ఎందుకని కూర్చుంటారా? అది కాదు శిష్యుడంటే. శిష్యుడంటే గురువుగారు ఏ పని చెయ్యబోతున్నారో తెలుసుకుని గురువుగారు ఆ పని చెయ్యడానికి ఉపక్రమించేటప్పుడు ఆయన మనస్సు దాని యందు స్థిరముగా నిలబడి ఆయన సంతోషించడానికి వీలైన రీతిలో దానికి కావలసిన బాహ్యోపకరణములను సిద్ధం చేస్తారు. గురువుగారు ఏం చేస్తారు? ఇప్పుడు సంధ్యావందనం చేసుకోవడానికి ఎడుతున్నారు అంటే ఆయన ఒక కలశ పట్టుకుని పెడతారు. ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి ఎడుతున్నారంటే కట్టుకున్న బట్టతో స్నానం చేస్తారు ఆయన. ఇప్పుడు ఆయన తడి బట్ట విప్పేసి ఓ పొడి బట్ట కట్టుకుంటారు. కట్టుకుని సంధ్యావందనం చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు వేళ అవుతోంది, తమసా నదికి వెళ్ళాలి సంధ్యావందనానికి అన్నారు. అంటే ఇప్పుడు శిష్యుడు ఏం పట్టుకుని బయలుదేరాలి? శిష్యుడు గబగబా ఆయనకు ఒక పొడి బట్ట, ఒక నీటి పాత్ర పట్టుకుని ఆయన వెనకాతల వెళ్ళాలి. ఇది తండ్రి హృదయాన్ని కొడుకు ఎలా తెలుసుకుంటాడో గురువు హృదయాన్ని శిష్యుడు అలా తెలుసుకుంటాడు. అందుకే గురువు పక్కన శిష్యుడు ఉండి గురువు గారికి శుశ్రూష చేసేటటువంటి భాగ్యం లభించడం జన్మజన్మాంతర సుకృతం. అసలు నిక్కచ్చిగా మాట్లాడాలంటే ఆ శుశ్రూష చేసేటటువంటి అదృష్టం కొన్ని కోట్ల జన్మల తర్వాత లభిస్తున్నారు, అందరికీ లభించదు. ఎందుకంటే గురువు గారి యొక్క ప్రవర్తనని చూడగలిగినటువంటి అదృష్టం శిష్యుడికి పడుతుంది. ఆయన ఏం చేస్తూ ఉంటారు, ఆయన ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు, ఆయన ఏం మాట్లాడుతూ ఉంటారు, ఆయన ఎంతసేపు ఎందులో కూర్చుంటూ ఉంటారు, ఆయన మనసు ఎందులో రమిస్తూ ఉంటుంది, ఆయన దేన్ని చికాకు పడుతూ ఉంటారు, ఇవి బాగా అర్థమవుతాయి. గురువు గారిని సేవించడం అంటే పరబ్రహ్మమును సేవించడమే. పరబ్రహ్మమును సేవించడం చాలా కష్టం, మీ మనసు పెట్టాలి. గురువు గారిని సేవించడం చాలా తేలిక. ఎందుకో తెలుసా అండి? గురువు గారు నిత్యతృప్తుడు. ఆయనకేమి లోపల కోరికలు ఏమి ఉండవు. కాబట్టి బిడ్డని ఎలా చూస్తాడో గురువు తన శిష్యుడిని అలా చూస్తాడు. ప్రతి క్షణం కూడా అయ్యో పాపం నా బిడ్డ వాడు తిన్నాడో లేదో అని ఎలా తాపత్రయపడతాడో శిష్యుడి గురించి అలా తాపత్రయపడతాడు. పిల్లవాడు వాడు కాకపోతే ఎవరు చేస్తారు తప్పు అన్నట్టే శిష్యుడు దోషం చేస్తే మన్నించి అలా చేయకు ఇలా చేయి అని చెప్తాడు. కాబట్టి గురు శుశ్రూష చేసేటటువంటి భాగ్యం లభించేది కాదు. ఆ శుశ్రూష చేసేటప్పుడు ఆ ఉత్సాహం ఉండాలి. గురువుగారు కదిలితే, గురువుగారు బయలుదేరితే, గురువుగారి వెంట వెళ్ళడం అంటే చాలా అదృష్టం అండి. అది లభించమంటే లభించేటటువంటి అవకాశం కాదు. కాబట్టి ఇప్పుడు వెనకాతల బయలుదేరాడు శిష్యుడు, భరద్వాజుడు అని పేరు ఆయనకి. ఆ శిష్యుడు కూడా గురువుగారి వెంట బయలుదేరాడు. గురువుగారి వెంట ఆయన ఏం దేవాలయాలకి తీర్థయాత్రలకి వెళ్ళలేదు, సంధ్యావందనానికి వెళ్తున్నారు. మొత్తం 100 మంది శిష్యులు అనుగమించారు.
మనసెరిగిన శిష్యుడు ఒకడు గబగబా ఆ వల్కాన్ని దాన్ని 11 గంటలకే సిద్ధం పెట్టేసుకుంటాడు. గురువుగారు సంధ్యావందనానికి పెడతారు, మనం వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు అతను బయలుదేరాడు. ఇద్దరూ కలిసి తమసా నది దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు తమసా నదిలో దిగి స్నానం చెయ్యాలి వాల్మీకి మహర్షి. ఆయన ఒకసారి ఆ నది ఒడ్డున నిలబడ్డారు. నీటి వంక చూశారు. మీరు జాగ్రత్తగా గమనించండి, ఇది ఎప్పుడైనా ఎవరైనా చేసే పని. నేనే గంగానదిలో స్నానానికి కాశీ పట్టణానికి వెళ్ళాను అనుకోండి, అమాంతం గంగ కనపడగానే దూకేనుగా. ఓసారి ఒడ్డున నిలబడి ఆ మెట్ల మీద నిలబడి ఆ గంగా తీరాన్ని, ఆ ప్రవహిస్తున్నటువంటి నీటిని, దూరంగా ఉన్న ఇసుక తిన్నెల్ని, వెనక్కి తల తిప్పితే కనపడే విశ్వనాథుడి దేవాలయ శిఖరాన్ని, స్నానం చేస్తున్నటువంటి మహాత్ముల్ని చూసి ఆ గంగ నీటికి ఒక నమస్కారం చేసి, అమ్మాయి ఎంత అదృష్టమమ్మాయి, ఇన్నాళ్ళకి స్నానానికి వచ్చానమ్మా, అమ్మాయిని పిలిచిన నరు పొమ్మాయని ముక్తి కడకు ముత్తువట, లిమ్మా నీ రూపముతో రమ్మా నాకిదురంగ గంగ రమ్యతరంగా అంటాడు పరీక్షిత్తు భాగవతంలో. అమ్మా గంగా, ఎన్నాళ్ళకు వచ్చానమ్మా, నా అదృష్టమమ్మా, నా పాపాలు పోతున్నాయమ్మా, అమ్మలను మించిన అమ్మవి కదమ్మా అని ముందు లోపల ఆనందం పొందిన తరువాత అందులో అడుగు పెట్టి ములక వేస్తాడు. అలా ఆయన కూడా తమసా నది నీటి వంక చూశారు. ఒక ఋషికి ఏం కనపడాలి? ఆ నీటిలో ఒక పవిత్రత, నీటిలో ఒక ఈశ్వర విభూతి ఆయనకి సాక్షాత్కరించారు. ఆయన అంటున్నారు వాల్మీకి మహర్షి, అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథా. ఆయన ఓ భరద్వాజ నిశామయ, భరద్వాజ శిష్యుడా చూడబోయ్. ఏమిటి చూడాలి? ఇద్దరు చూస్తున్నారుగా నీటిని. గురువు ఏ కళ్ళజోళ్ళలోంచి చూస్తున్నాడో ఆ కళ్ళజోళ్ళలోంచి చూడమంటున్నారు శిష్యుడిని. ఎందుకు ఇది ఉపదేశమా? అలా చూడాలా నీటిని? కాదు. ఇది శిష్యుడికి చెబుతున్న మాట కాదు, కావాలని ఏదో అతనికి చెప్తే అతను నేర్చుకోవలసిన విషయం అందులో ఏం లేదు. మరి ఎందుకు చెప్తున్నారు వాల్మీకి మహర్షి? దాన్ని రామాయణంలో అంత గొప్పగా రాయవలసిన అవసరం ఏమిటి ఈ శ్లోకాన్ని? అంటే వాల్మీకి హృదయం ఎలా ఉందో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను ఇంట్లో ఏ పరిస్థితుల్లో బయలుదేరి బయటికి వచ్చానో ఆ ప్రభావం నా మనసు మీద ఉంటుంది. నేను ఎవరితోనో అరగంట సేపు పెద్ద గొడవ పెట్టుకుని కారు దిగాను అనుకోండి, ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత అటువంటివి జరగకుండుగాక. వస్తే ఏమవుతుంది? మనసు ఆ వ్యగ్రతతో ఉంటుంది. అప్పుడు గబుక్కుని ఎవరో నలుగురు వచ్చి నమస్కారం, ఎందుకు అలా మీద పడతారు, చికాకు పడతాడు. ఎందుకని? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ప్రసన్నంగా ఉన్నారు, నువ్వే లేవు. నీ మనసు వ్యగ్రతతో ఉంది, అది ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పుడు వాల్మీకి మహర్షి భరద్వాజుడికి చెప్పేది చాలా గొప్ప వేదాంతం ఏం చెప్పట్లేదు శిష్యుడికి. వాల్మీకి మహర్షి యొక్క మనోస్థితి ఎలా ఉందో మీకు అర్థమవుతుంది ఈ శ్లోకంలో. అకర్దమమిదం తీర్థం, ఈ నీటిని చూశావా భరద్వాజ? బురద లేదు. రమణీయం ప్రసన్నాంబు, నీరు చూశావా ఎంత రమణీయంగా ఉందో? ఎక్కడా నిర్మలంగా మట్టి లేకుండా చక్కగా స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్లు. ఎలా ఉన్నాయట? సన్మనుష్యమనో యథా. ఇది పట్టుకోవాలి. సన్మనుష్యుని యొక్క మనసు ఎలా ఉంటుందో, మంచి మనిషి యొక్క మనసు ఎలా ఉంటుందో ఈ నీళ్ళు అలా ఉన్నాయి.